మీరు మరి మాదిగలకే కాకుండా యావత్తు దళిత జాతికి మరి వెన్నంటి ఉండి మరి మాదిగలు ఈరోజు సగర్వంగా నేను మాదిగాని పేరు పక్కన పెట్టుకుంటున్నారంటే మరి ఆ రోజు మాదిగలకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి ఏ కష్ట సుఖాలు వచ్చినా కూడా మరి ముందుకు నడిపించినటువంటి పెద్దలు గౌరవనీయులు మోత్పల్లి నరసింహన్న గారికి మరి ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారిని శాలువతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి ఈ వేదికలో ఉన్నటువంటి నల్ల సూర్యప్రకాష్ అన్న గారు, ఉద్యమకారులు, బడుగు బహుజనులకు రాజ్యాధికారం తీసుకురావాలనే అకుంఠిత దీక్షతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తులు నల్ల రాధాకృష్ణ అన్న గారు, ముంజగల విజయ్ కుమార్ అన్న గారు, ప్రమోద్ మహాజన్ గారు. మరి వీరందరూ ఈరోజు నేను వీరందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను మాదిగలకు, ముఖ్యంగా మాదిగలకు అందకుండా మరి ఏదైతే రాజ్యాధికారంలో మనకు రావాల్సిన వాటాను దక్కకుండా చేస్తున్నటువంటి పరిస్థితులను గమనించి మన గత సంవత్సరం క్రితము పెద్దలు గౌరవనీయులు మోత్పల్లి నరసింహన్న గారి ఆలోచనలతోటి మరి మాదిగ శక్తిని మరి ప్రారంభించడం జరిగింది. దానికి 8 సూక్తులను తీసుకొని మరి ఎలాగైతే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మనం రాజ్యాధికార దిశగా పోవాలి. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను మాన్యవర్ కాంశీరామ్ గారు ఎలాగైతే విచ్ఛిన్నమైనటువంటి జాతులను ఏకం చేసి మరి ఉత్తరప్రదేశ్లో ఒక రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి మరి మనకు ఒక ఆశయ సాధకంగా మన ముందు మరి మీరందరూ ఒకటైతే రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదని తెలియనటువంటి ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు ఎంపీ టికెట్లు ఇవ్వకపోవడంతో, అలాగే అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా మాదిగలకు సంసద స్థానం ఇవ్వకపోవడంలో మరి అన్నగారు ఆ రోజు అధికార పార్టీలో ఉండి కూడా ఏదైతే నా జాతికి జరుగుతున్న అన్యాయం మరి ఇది కూర్చోలేదు కాబట్టి మనం అందరం ముందు పోవాలని మరి ఇది అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా ముందుకు పోవాలి. అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మాదిగ సోదరులందరినీ మమేకం చేయాలంటే పార్టీలకు అతీతంగా ఒక వేదిక ఉండాలని ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్నగారితో ఆ కరపత్రాన్ని ఆవిష్కరించి పెద్దపల్లిలో కూడా మరి మంచి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడికి కూడా అన్నగారు వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి మన జాతి బిడ్డలను కూడా మరి మనమందరం ఐక్యంగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైతాయి, మరి 50 లక్షల మంది ఉన్నటువంటి మనము మరి ఎందుకు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నాం? మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మన శక్తిని, మన యుక్తిని వాడుకుంటూ మనల్ని రాజ్యాధికారానికి దూరం చేస్తూ మనల్ని చిన్న చిన్న పదవులతోటి సంతృప్తి పరుస్తూ మరి శాసనాల దిశగా శాసనాలు చేసే దాంట్లో మన ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులను అన్నగారు గమనించి, తమ్ముడు మరి మీలాంటి వాళ్ళు మాకు ఏజ్ దగ్గరున్నది, మేము కొద్దిగా మేము వెనుక ఉంటాము, మీరు ముందుకున్న వాళ్ళే, ఈరోజు మరి మీలాంటి యువకులే ముందుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అన్నగారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ మరి మమ్మల్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. మరి నేను కూడా వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నప్పటికీ కూడా మన ఉనికిని, మన ఆత్మగౌరవాన్ని కొంత కూడా దెబ్బతినకుండా ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా జాతి పక్షాన పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి గతంలో కూడా నేను ఎంఐఎం పార్టీ తరఫున మా భార్యను కౌన్సిలర్గా గెలిపించినప్పటికీ కూడా మాన్యవర్ కాంశీరామ్ గారి విగ్రహాన్ని మరి పెద్దపల్లిలో ప్రతిష్ఠించి వారి మాన్యవర్ కాంశీరామ్ గారి సోదరి స్వరం కౌర్ గారిని తీసుకొచ్చి వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి దానికి ఎంఐఎం పార్టీ ప్రతినిధులను కూడా పిలవడం జరిగింది. ఇక్కడ పార్టీ ఏదైనప్పటికీ కూడా నా జాతి ఐక్యత, నా జాతి ఆత్మగౌరవం గొప్పదనే దిశగా
వాళ్ళని మరి ఏదైతే నా జాతికి జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో వారికి తెలియజెప్పి వారిని సంతృప్తిపరిచి వారిని కూడా ఆ కార్యక్రమంలో ఆ ర్యాలీలో భాగస్వామ్యం చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, భవిష్యత్తులో పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలే కాదు, ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీరందరూ ఏదైతే జాతి కొరకు తపన పడుతున్నారో, మరి ఇన్ని సంవత్సరాలుగా జాతి కొరకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, మరి ఎటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ కూడా దాన్ని చీపురు పుల్లలేక తీసేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మోత్పల్లి నరసింహన్న గారు మరి మార్గదర్శకం చేసినటువంటి పరిస్థితులు మరి మన ముందున్నాయి. వారి ఆలోచనకు అనుగుణంగా మనం అందరం ఒకటైతే ఏ రాజకీయ పార్టీ అయినా మరి మన ఒత్తిళ్లకు తలొగ్గి రాజ్యాధికారంలో మన వాటాను మనకు ఇచ్చే విధంగా మరి వాళ్ళు ఉంటారు. అది ఉండాలంటే మనము ప్రతి గ్రామం నుండి మరి ఇక్కడి వరకు రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను వేసుకొని దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మనకు రాజ్యాధికారంలో రావాల్సిన వాటా ఏదైతే మరి అన్ని రంగాలలో కూడా మనకు ఎస్సీ ఎస్టీలకు ప్రకటించిన విధంగా మన హక్కులను కాపాడుకుంటూనే దాన్ని రాజ్యాధికారం వైపు మార్చుకున్నప్పుడే అంబేద్కర్ గారు, మాన్య కాంశీరామ్ గారు కలలు కన్నటువంటి మరి ఆ కళలను మనం సాకారం చేసిన వాళ్ళం అయితే. అంతేగాని రాజకీయ పార్టీలలో పనిచేసి మరి వాళ్ళు చేసే మోసాలకు మనం బలి అయితే మన పరిస్థితులు ఇంతే ఉంటాయి. మరి మనమే కాదు, రావాల్సిన యువతకు కూడా మనం అందరం ఒక చక్కటి మార్గాన్ని చూపెట్టాలంటే, మరి వారందరినీ రాజ్యాధికారం వైపు మళ్లించాలంటే మనమందరం కూడా గ్రామస్థాయి వరకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. దానికి అన్నగారు ఒక కార్యాచరణ రూపొందించవలసిన బాధ్యత అన్నగారి పైన ఉన్నది. వారు అదే ప్రయత్నాలు చేస్తున్నారు గత సంవత్సరం నుండి. మరి వారు చెప్పిన విధంగా కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. అది మన తరాలకు, భావితరాలకు ఒక మంచి మార్గాన్ని చూపెడుతుందని, అందులో భాగంగానే ఈ మాదియా శక్తి ఆర్గనైజేషన్ను మరి అన్నగారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. ఈ మాదియా శక్తి అనేది కూడా మాదియా అనేది ఇంగ్లీష్లో, శక్తి అనేది హిందీలో మరి తీసుకోవడం జరిగింది. ఆ లోగోలో కూడా మన పెద్దలు ఇంతకుముందే సాంస్కృతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా మన గురువు గారు అయినటువంటి సంత రవిదాస్ గారిది తీసుకోవడం జరిగింది. దాన్ని ఎట్లా చేయాలి ఏంటిది అనేది ఇంకా రూపకల్పన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇటువైపు మాదిగలు అంటారు, అటు పోతే చెమారు అంటారు. కాబట్టి మరి వాళ్ళను మనం మమేకం చేసుకొని మనం ఏదైనా కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రంగా చేసినప్పుడు కూడా అక్కడి వారిని కూడా మరి కలుపుకొని ఒక పెద్ద ఎత్తున మనం మన శక్తిని చూపెడితే ఇక్కడ మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా మరి తెలంగాణ మాదిగలంటే ఒక ఈ రకంగా ఉంటారు, వీళ్ళ బలం ఇదా అనేది మరి ప్రభుత్వాలకు కూడా, ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా తెలుస్తుంది. కాబట్టి మనం ఇటు దక్షిణము అటు నార్త్ను రెండింటిని కలుపుకొని మనం ముందుకు పోవాల్సిన బాధ్యత ఉన్నది. దానికి మరి అన్నగారు కూడా ఆధ్యాత్మికంగా మరి అక్కడ రూములు కావాల్సిన, లేకపోతే ఎటువంటి సౌకర్యాలు కావాల్సిన మరి అటువంటి పరిస్థితులు అన్నగారు ఉన్నారు. వారు కూడా గతంలో మాకు కూడా సహకరించారు. కాబట్టి మనం అందరం కూడా ముందుకు పోతే రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదని తెలియజేస్తున్నాం. జై కాంశీరామ్.